Hi guys, this is Pawan. I am explaining about supply analysis degree 5th semester. What is supply? Consumer surplus. The concept of consumer surplus has been introduced indicated consumer gain from goods purchased in the market economy. అంటే ఏంటంటే ఇప్పుడు కన్జ్యూమర్ సర్ప్లస్ ఇంట్రడ్యూస్ అంటే ఇప్పుడు మనం మనము ఇప్పుడు ఒక కన్జ్యూమర్గా ఉన్నప్పుడు ఒక మార్కెట్లో మనం పర్చేజ్ చేస్తుంటాం కదా గూడ్స్ అనేటివి ఒక మార్కెట్లో అకార్డింగ్ టు మార్షల్ కన్జ్యూమర్ బై కమోడిటీ సాటిస్ఫాక్షన్ డీలర్స్ ఫ్రమ్ ఇట్ మే బీ ఎక్సైజ్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ ఇస్ ఎక్స్పీరియన్స్ పార్టింగ్ మనీ పేయింగ్ ద ప్రైస్. అంటే ఏంటంటే గైస్, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు మనం దానికి సాటిస్ఫాక్షన్గా ఉన్నప్పుడే మనం కొనుక్కుంటాం, లేదంటే లేదు. ఇప్పుడు ఏదైనా సరే మార్చర్ కూడా అదే అంటుండు, ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు కస్టమర్ అన్నాడు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అన్నట్లు చెప్తున్నాడు. దీంట్లో మెజర్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే ఎట్లా మెజర్ చేస్తారు? ద మెజర్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ సర్ప్లస్ సజెస్ట్ మార్షల్ ఫాలో. అంటే ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఏముంటుంది, టోటల్ యూటిలిటీ ఉంటుంది, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. కన్జ్యూమర్ సర్ప్లస్ సిఎస్ అంటే కన్జ్యూమర్ సప్లై, టీయూ అంటే టోటల్ యూటిలిటీ, పి ఇంటూ క్యూ అంటే ప్రైస్ ఇంటూ క్వాంటిటీ, వేర్ టీయూ టోటల్ యూటిలిటీ, క్యూ క్వాంటిటీ ఆఫ్ కమోడిటీ ప్రైస్. అకార్డింగ్ టు మార్షల్ ఏం చెప్పిండంటే ఇప్పుడు ప్రైస్ ప్రిపేర్డ్ బై ద పే యాక్చువల్ ప్రైస్ పేడ్. ప్రైస్ ఎంత ఉంది, యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంది దాన్ని మనం కనుక్కోమని చెప్తుండు. ఇప్పుడు బాక్స్లో కనిపిస్తుంది గాయస్, చూడండి. ఇప్పుడు ఇక్కడ యూనిటీ ఆఫ్ కమోడిటీ అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనం ఎన్ని ఐటమ్స్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనుకోవచ్చు, 1 2 3 4 వేసుకున్నాం. ఇక్కడ మార్జినల్ యూటిలిటీ ఎంయూ అంటే మార్కెట్ ప్రైస్, కన్జ్యూమర్ సర్ప్లస్ ఆఫ్ ప్రిపేర్డ్ పే యాక్చువల్ ప్రైస్. ఇక్కడ మనం మార్జినల్ యూటిలిటీ కాడ మనకు ఒక అమౌంట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు 35 30 22 10 అనేది వేసుకోరు. ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది సేమ్ ఉన్నది, మొత్తం 10 10 వేసుకోరు వాళ్ళు. ఇప్పుడు ఇది దీంట్లోకైనా ఎట్లా మైనస్ చేయాలో చూపెడతాను. 35 - 10 చేస్తే మనకు 25 వస్తుంది గాయస్. సేమ్ అలానే ఇది కూడా 10 - 10 30 - 10 20, 22 - 10 12, 10 - 10 0. ఇవి మొత్తం టోటల్ చేయాలి గాయస్, మొత్తం 57 వస్తుంది ఆన్సరు. ఇవి కూడా టోటల్ చేయాలి, ఎంయూ అండ్ మార్కెట్ ప్రైస్ ఎంతనో. ఇప్పుడు దీన్ని మనం ప్రాబ్లం ఎట్లా చేసారో చూద్దాం. సిఎస్ అంటే తెలుసుగా, కన్జ్యూమర్ సప్లైస్, టీయూ టోటల్ యూటిలిటీ మైనస్ పి ఇంటూ క్యూ అంటే ప్రైస్ ఇంటూ క్వాలిటీ ఈజ్కోస్ టు ఇప్పుడు మనకు ఎంయూ ఎంత వచ్చింది, 97 కదా. 97 - 10 × 4 వేసుకోవాలి. 10 × 4 అంటే మార్కెట్ ప్రైస్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంది కదా, అదొకటి. ఇప్పుడు మనకు టోటల్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కదా, 4 యూనిట్స్. 97 - 40 వేసుకుంటే మనకు 57 వస్తుంది గాయస్. ఇక్కడ మనకు వచ్చిందా 57, ఇదే అండి యాక్చువల్ మార్కెట్ ప్రైస్ అనేది 57. ఇలాగ చేయాలి ఇది. ఇప్పుడు కన్జ్యూమర్ సర్ప్లస్ రిలేటివ్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఏం లేదు గాయస్, ఇలా ఏంటంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ అయినా ఏ ఐటమ్ మనం కొనుక్కున్నప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, దాని మీద ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెజిటేబుల్స్, మిల్క్, బ్రెడ్, న్యూస్ పేపర్, మనం ఇవన్నీ ఒక ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఉంటుంది. ఒకసారి ఇంక్రీజ్ అయితే ఒకసారి డిక్రీజ్ అవుతుంటాయి, చెప్పలేము మనం ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది అనేది. ఇది మార్కెట్ ఎకానమీ అలా ఉంటుంది. దీన్ని ఇలా జియోగ్రఫికల్గా మెజర్ చేస్తాం కన్జ్యూమర్ సర్ప్లస్గా. ఇక్కడ డయాగ్రామ్ కూడా అలానే ఉంది చూడండి. వై
అండ్ ఎక్సర్సైజ్ ఇట్లా డయాగ్రామ్ చేసుకొని ఎంపీ సిఎస్ అంటే తెలుసు, కన్జ్యూమర్ సప్లై, యూనిట్ ఆఫ్ కమోడిటీ. ఈ విధంగా మనం ఎగ్జామ్లో రాస్తే మంచి మార్క్స్ పడతాయి గైస్.